ముఖ్యమంత్రి కేటీఆర్ పై ఏసీబీకి మరో ఫిర్యాదు వెళ్లింది. ఓఆర్ఆర్ అక్రమాలపై విచారణ జరపాల్సిందిగా ఫిర్యాదు చేశారు. ఓఆర్ఆర్ లో 7,380 కోట్ల అవినీతి జరిగిందంటూ కేటీఆర్ పై బీసీ పొలిటికల్ జేఏసీ ఫిర్యాదు చేసింది. ఆ అక్రమాలపై విచారణ జరపాల్సిందిగా ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, థ్యాంక్ యూ జమీమా. ఇదైతే తెలంగాణలో ఇప్పటికే ఫార్ములా ఈ కార్ రేస్ పై రక్షత కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఏసీబీ అధికారులకు మాజీ మంత్రి కేటీఆర్ పై మరొక ఫిర్యాదు కూడా అందింది. ముఖ్యంగా ఓఆర్ఆర్ అక్రమాలపై విచారణ జరపాలంటూ కూడా ఇదైతే ముఖ్యంగా బీసీ పొలిటికల్ జేఏసీ సభ్యులు కూడా ఫిర్యాదు అయితే చేశారు. ఇటు ఏసీబీతో పాటు ఇటు ఈడీ అధికారులు కూడా ఇదే ఫిర్యాదు అయితే అందించారు. ఓఆర్ఆర్ లోని 7,380 కోట్ల అవినీతి జరిగిందంటూ కూడా వాళ్ళైతే ఆరోపిస్తున్న నేపథ్యంలో దానిపై కూడా ఏసీబీ అధికారులు అలాగే మరొక పక్క ఈడీ అధికారులు కూడా విచారణ చేపట్టాలంటూ కూడా ఇటు ఫిర్యాదు అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే టోల్ ప్లాజా లీజు పై విచారణ జరపాలంటూ కూడా ఏదైతే జేఏసీ నేతలు అయితే ఫిర్యాదు అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పటికే ఫార్ములా ఈ కార్ రేస్ పై ఇటు ఏసీబీ ఈడీ అధికారులు కూడా విచారణలు చేపట్టారు. ఇంకా కేటీఆర్ అయితే ఇప్పటివరకు విచారించారు. కేవలం ఈఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్ విచారణ మాత్రం ఈ రోజు అయితే ప్రారంభమైంది. ఇంకా కేటీఆర్ విచారణ ప్రారంభం కాకముందే మరొక ఫిర్యాదు ఏసీబీకి ఈడీ అధికారులు కూడా అందడం జరిగింది. ముఖ్యంగా ఓఆర్ఆర్ అక్రమాలపై విచారణ జరపాలంటూ కూడా బీసీ పొలిటికల్ జేఏసీ సభ్యులు కూడా ఏదైతే ఫిర్యాదు చేశారు. ఇటు ఏసీబీ ఆఫీస్ లో ఫిర్యాదు కాకుండా ఇటు ఈడీ అధికారులు కూడా ఫిర్యాదు అయితే అందించి ఇందులో 7,380 కోట్ల అక్రమాలు జరిగినాయి అంటూ కూడా వాళ్ళైతే ఆరోపిస్తున్న నేపథ్యంలో దీనిపై పూర్తి విచారణ చేపట్టాలంటూ కూడా ఫిర్యాదులు అయితే ఇవ్వడం జరిగింది. జమీమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కుమార్.